తిరిగి స్వాగతం. ఉప ఎన్నికల ఓటింగ్ సర్లని పరిశీలిస్తే కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు లోపాయకారి ఒప్పందాలు చేసుకున్నట్లు స్పష్టమవుతుందని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. ఎన్టీఆర్ ప్లస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో తమ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినా అవినీతిపై పోరాటం ఆగదన్నారు. సర్వేలు చేసే దుష్ట సంప్రదాయం లగడపాటిదేనంటూ రాజేంద్ర ప్రసాద్ ఎద్దేవా చేశారు. తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్ అయినాయని చెప్పి కట్టు కథలని అసత్య కథనాలని ప్రసారం చేయటం జరుగుతుంది. ఇది చాలా సిగ్గుచేటైన విషయం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందే కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపైన. అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో, మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఆ కాంగ్రెస్. ఖమ్మం సింగరేణి కర్మాగారంలో కార్మికుల ఎన్నికలు నామినేషన్ల ఘట్టం ముగిసింది. సింగరేణి కాలనీస్ కు సంబంధించి మొత్తం 16 సంఘాలు నామినేషన్లు దాఖలు చేశారు. కాగా స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ తమ నామినేషన్ను ఉపసంహరించుకుంది. దీంతో 15 సంఘాల నామినేషన్లను ఎన్నికల అధికారి పరిశీలించనున్నారు. నామినేషన్ల ఘట్టం ముగియడంతో అన్ని సంఘాలు తమ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. గతంలోనే స్వాగతం ఇక్కడికి సంబంధించి వారికి అలాగే వృక్షా మహిళా సోదరిమలు అలాగే మన డెలిగేట్స్ అందరూ వారి యొక్క నాయకత్వంలో వస్తున్నారు. వారు కూడా దగ్గరగా సభలు కొట్టి స్వాగతం పలుకుతున్నారు. ఆ పోయినటువంటి వారసత్వ ఉద్యోగాల వల్ల కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు లేక బాధపడుతూ ఉన్నారు. దేశంలో ఏ బొగ్గుగణంలో కూడా లేనటువంటిది ఒక్క సింగరేణి కార్మికుల జన్మ హక్కైనటువంటి అన్నా హజారే బృందం అయోమయ బృందమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. సీఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నా బృందం వెనుక ఉన్న అదృశ్య శక్తులు ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్రంలోని అవినీతిపై అన్నా బృందం ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే బృందంగా చెప్పుకోబడే బృందం సభ్యులు ఈరోజు హైదరాబాద్ వస్తున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలపైన ఇంతవరకు వాళ్ళు నోరు మెదకపోవటానికి కారణం ఏంటి? అన్నా హజారే గారిని ముందు పెట్టి అన్నా హజారే అయోమయ బృందం ఒకటి తయారయ్యి వాళ్లే ఛాంపియన్స్ లెక్క చివరికి అరవింద్ కేజ్రీవాల్ తన ఓటు హక్కును కూడా వినియోగించుకునే తీరిక లేక ప్రజాస్వామ్య విలువల మీద మాట్లాడే ఈ వ్యక్తులు వీళ్ళ వెనక ఉన్నటువంటి అదృశ్య హస్తాలు ఎవరు? సాక్షాత్తు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మిస్టర్ క్లీన్ ఉన్నటువంటి వ్యక్తి. శత్రువులు కూడా ఆయన మీద ఏలెత్తి చూపినటువంటి పరిస్థితిలో ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రధానమంత్రి మీద కూడా వ్యాఖ్యానాలు చేస్తూ ఈరోజు ఒక అవినీతి వ్యతిరేక పోరాటం అని చెప్పి ఆన్లైన్ బ్యాంక్ ఖాతాదారులకు ఊరట కలిగించే వార్త త్వరలోనే వెల్లడి కానుంది. ఆన్లైన్లో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే కస్టమర్లు చెల్లించే రుసుమును రద్దు చేయాలని ఆర్బీఐను కేంద్ర ప్రభుత్వం కోరింది. ఖాతాదారులు ఎలక్ట్రానిక్ పద్ధతి ద్వారా నిధులు బదిలీకి సంబంధించిన సేవలను ఉచితంగా అందించాలని ప్రభుత్వం సూచించింది. అందుకోసం తగిన ఫ్రేమ్ వర్క్ ను సిద్ధం చేయాలని ప్రభుత్వ రంగ బ్యాంకుల ముఖ్య అధికారుల సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఆదేశించారు. నెఫ్ట్ ఆర్జీఎస్ పద్ధతుల ద్వారా నగదు బదిలీకి బ్యాంకులు ₹5 నుంచి ₹55 వసూలు చేస్తోంది. వాహనదారులకు మరోసారి స్వల్ప ఊరట లభించబోతోంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గడంతో పెట్రోల్ ధరలు దిగిరానున్నాయి. గురువారం సమావేశమైన చమురు కంపెనీలు పెట్రోల్ ధరలు తగ్గించే విషయమై ఒక ప్రకటన చేయనుంది. ఈ నేపథ్యంలో లీటరుకు ₹2 భారం తగ్గించే అవకాశాలు కనబడుతున్నాయి. జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని విద్యార్థి జేఏసీ ఆరోపించింది. అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే ప్రాంతీయవాదాన్ని వ్యక్తపరుస్తున్నారని జేఏసీ ధ్వజమెత్తుతూ జేఎన్టీయూ ముందు నిరసనలు చేపట్టారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై. తల దించుకునే పరిస్థితి విద్యార్థుల
విద్యార్థి తలెత్తుకోనా దించుకోనా అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. ఎందుకంటే విద్యార్థి సమస్యలపై పోరాటం చేస్తుంటే అన్ని యూనివర్సిటీల్లో మరి యూనివర్సిటీ అధికారులు కానీ పాలక మండలే కానీ మరి స్పందించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికి పాటుపడతాయి తప్ప కానీ జేఎన్టీలో మాత్రం విద్యార్థులు వస్తున్నారంటే తాళాలు వేసుకొని ఆఫీసులకు తాళాలు వేసుకొని మరి విద్యార్థులు రాకుండా మరి సెక్యూరిటీ తోటి జాగ్రత్త పడుతున్న పరిస్థితి వచ్చింది. హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు మరి 2-3 రోజులకు ఒకసారి స్నానం చేయవలసిన పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి ఈ టెక్నాలజికల్ యూనివర్సిటీలోనే ఉన్నది. మరి అట్లా నీ వాటర్ లేవా అంటే మరి యూనివర్సిటీ అధికారులకు కావాల్సిన పర్సంటేజ్ల రూపాన వచ్చే బిల్డింగ్ల కన్స్ట్రక్షన్ చేయడానికి మాత్రం మరి వాటర్ ఉన్నాయని చెప్తున్నారు. విద్యార్థులకు అందించడానికి మాత్రం వాటర్ లేవంటున్నారు. ఇక మిగతా వార్తల్లోకి వెళ్లే ముందు బులెటిన్లో మరో చిన్న విరామం తీసుకుందాం.